వాళ్ళ పూజారి రాజు చేతిని చూశాడు. ఆ పూజారి, ఆగండి, ఇతని చిటికెన వేలు లేదు, శరీర లోపం ఉన్నవాళ్ళు బలికి పనికిరారు, ఇతని వదిలేయండి అని అరిచాడు. ఆ వేలు లేకపోవడం వల్లే రాజుకి తన ప్రాణం దక్కింది. బ్రతికిపోయానురా అని కోటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెంటనే జైలుకెళ్ళి మంత్రిని బయటికి తెప్పించి, మంత్రిగారు, మీరు చెప్పింది నిజమే, నా వేలు తెగడం వల్లే ఈరోజు నా ప్రాణం నిలిచింది. కానీ నా ప్రాణం దక్కింది కాబట్టి నాకు మంచే జరిగింది. మరి మిమ్మల్ని అనవసరంగా జైల్లో వేశాను కదా, మీకేం మంచి జరిగింది అని అడిగాడు. దానికి మంత్రి నవ్వుతూ ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు. మహారాజా, ఒకవేళ మీరు నన్ను జైల్లో వేయకపోతే నేను మీతో పాటే వేటకు వచ్చేవాడిని కదా. మీకు వేలు లేదు కాబట్టి మిమ్మల్ని వదిలేశారు. కానీ నేను సంపూర్ణంగా ఉన్నాను కదా, మిమ్మల్ని వదిలేసి నన్ను బలి ఇచ్చేవాళ్ళు కదా. నన్ను జైల్లో వేయడం వల్లే నా ప్రాణం కూడా దక్కింది. అందుకే అన్నాను ప్రభు, ఏది జరిగినా మన మంచికే అని చేతులు జోడించి చెప్పాడు. చూశారు కదా, కొన్నిసార్లు దేవుడు మనకు చిన్న చిన్న కష్టాలు ఇస్తాడు. అవి మనల్ని పెద్ద ప్రమాదాల నుండి కాపాడడానికి అని గుర్తుంచుకోండి. ఈ రోజు మీకు ఏదైనా కష్టం వచ్చిందంటే అది రేపటి విజయానికి పునాది కావచ్చు. నమ్మకంతో ముందడుగు వేయండి. ఈ కథ మీకు నచ్చితే, మీకు కూడా అంతా మంచికే అని నమ్మకం ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో ఆల్ ఈస్ వెల్ అని కామెంట్ చేయండి. అండ్ మీ చిన్ననాటి ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన వినయ్ టీవీ ఛానల్ ఫాలో అవ్వండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ వినయ్ టీవీ. మన వినయ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.